హాయ్ ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు చూసే, వినే, ఫాలో అయ్యే కొన్ని విషయాల వెనుక నిజమైన కారణాలు మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో అలాంటి 5 అద్భుతమైన ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఐదవ ఫ్యాక్ట్ మాత్రం మీరు ఊహించలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 1. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల రెండో శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే. అయితే ఈ రెండో శనివారమే సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్ళేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులే కొడుకును చూసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అతని స్వగ్రామానికి వెళ్ళటానికి సెలవు ఇచ్చాడట. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవును ఇవ్వడం ప్రారంభించింది. స్వాతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన దేశంలో అందరి మొబైల్ నెంబర్లలో ఉండే సాధారణమైన విషయం ఏంటంటే అంకెల సంఖ్య. ఎవరి మొబైల్ నెంబర్లో అయినా 10 అంకెలు మాత్రమే ఉంటాయి. ఇంతకీ 10 అంకెలు మాత్రమే ఉండటం వెనుక కారణం ఏమై ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని భారత టెలికాం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ భారత జనాభా 1000 కోట్లకు చేరిన ఈ 10 నెంబర్లు పనికొస్తాయి. దీనికి ఉదాహరణ చూద్దాం. మీ దగ్గర 2 పుస్తకాలు, 2 బ్యాగులు ఉన్నాయనుకుందాం. అందులో 2 బ్లూ, మరో 2 రెడ్ అనుకుందాం. ఇప్పుడు మీరు వాటిని ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అంటే 2 × 2 = 4, అంటే 4 విధాలుగా అమర్చే వీలుంది. ఫోన్ నెంబర్లో 10 అంకెలు పెట్టడం కూడా అలాంటిదే. 10 అంకెలు ఉండటం వల్ల 10 అంకెలతో 1000 కోట్ల రకాల ఫోన్ నెంబర్లు సృష్టించవచ్చు. ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ వాడుతున్నారు. అసలు అందులో ఏముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్లో 1994లో కనుగొన్నారు. ఇందులో నల్లని చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. వాటిని మాడ్యూల్స్ అంటారు. అందులో డేటా స్టోర్ అవుతుంది. ఇది 2 డైమెన్షన్లో ఉంటుంది. రీడబుల్ ఆప్టికల్ లేబుల్, యూఆర్ఎల్, కాంటాక్ట్ డీటెయిల్స్, టెక్స్ట్, ఇలా వివిధ రకాల సమాచారాన్ని పొందపరచవచ్చు. దానిని స్కాన్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సాధారణంగా డబ్బు లావాదేవీలు చేయడానికి వీటిని అధికంగా వాడుతున్నారు. కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కువగా డేటాను స్టోర్ చేయడానికి వీటిని వినియోగిస్తున్నారు. వీటిలో 3 పెద్ద బాక్సులు ఉంటాయి. ఇవి క్యూఆర్ కోడ్ను పొజిషన్లో ఉంచడంలో సహాయపడతాయి. క్యూఆర్ కోడ్లోని అలైన్మెంట్ ప్యాటర్న్, టైమింగ్ ప్యాటర్న్, అందులోని డేటా ఏంటని, ఆ డేటాను ఎవరు తెలుసుకుంటున్నారో చెక్ చేసుకుంటుంది. ఈ కోడ్లోని 30% భాగం కనిపించకపోయినా, చెరిగిపోయినా అందులోని డేటాను తెలుసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ను ఎవరైనా జనరేట్ చేసుకోవచ్చు. కానీ క్యూఆర్ కోడ్లోని డేటా ఎంత మాత్రం సురక్షితం కాదట. అది అందరికీ విజువల్గా ఉంటుంది. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళు వీటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలోనే వెళ్తుంటాయి. పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఒక కారణం ఉంది. పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ, వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి ఆకారంలో వెళ్తాయి. అంటే ముందు ఉన్న పక్షి ఎగిరేందుకు రెక్కలాడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనుక ఉన్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాలిలో ఎగురుతుంది. దీంతో పాటు ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తుంటే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీకొట్టకుండా ఉండేందుకు వి షేప్ను ఉపయోగిస్తుంటాయి. ఈ వి షేప్ను మిలిటరీ అవుట్ఫిట్, ఎయిర్ షోలో కూడా పాటిస్తుంటారు. పక్షుల రెక్కల్లాగానే విమాన రెక్కలతో వచ్చే గాలితో వెనుకున్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండానే ఎగురుతుంది. దీనినే ప్రపంచ దేశాలు వి ఫార్మేషన్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఆషాఢ మాసం వచ్చేసింది. ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన కోడలు అత్తవారింట్లో ఉండకూడదని అంటారు. అంతేకాదు, పెళ్లి కావాల్సిన అమ్మాయిలు చేతులకు గోరింటాకు పెట్టుకోవాలనే ఆచారం కూడా హిందూ సంప్రదాయంలో ఉంది. అయితే దీని వెనుక అనేక కారణాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో భార్యాభర్తలు కలవడం వల్ల వాళ్లకు బిడ్డలు పుట్టే సమయానికి వేసవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎండవేడికి పుట్టే బిడ్డకి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి అనలేక అత్త కోడలు ఒకచోట ఉండకూడదని చెప్తారట. ఇంకా గోరింటాకు విషయానికి వస్తే ఈ మాసంలో అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటారు. ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట. అలాగే గోళ్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుందట. ఇలా మనం చిన్నగా తీసుకునే విషయాల వెనుక కూడా ఎంత పెద్ద సైన్స్ దాగుందో కదా. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే కేఆర్కే ఫ్యాక్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.